టీ10 ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వార్తలు చూసాం. నిన్న రాత్రి పాకిస్తాన్కు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ $2.43 బిలియన్ అంటే సుమారుగా 20,000 కోట్ల రూపాయల లోన్ మంజూరు చేసింది. ఇప్పుడున్న భారతదేశం దానికి అభ్యర్థన తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 20,000 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేయటే పాకిస్తాన్ ఆ మొత్తాన్ని సీమాంతర ఉగ్రవాదానికి ఫండింగ్ చేస్తుంది, వద్దు అని చెప్పింది. అంతేకాకుండా భారతదేశం ఓటింగ్ కూడా బాయ్కాట్ చేసింది. ఇక్కడ మనం చెప్పుకున్నాం. IMFలో మొత్తం ప్రపంచ దేశాలు అన్ని ఇంచుమించుగా సభ్య దేశాలే. ఆ సభ్య దేశాలు ఆ మానిటరీ ఫండ్లో IMFలో అంతర్జాతీయ ద్రవ్యనిధిలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి దాని మూలధనం సంబంధించి దాని మీద ఆధారపడి ఓటింగ్ పవర్ ఉంటుంది. ఉదాహరణకి అమెరికాకి 16.49 అంటే 16.49%, జపాన్కి 6, బ్రిటన్కి 3, ఆస్ట్రేలియా, జర్మనీకి 5, ఇట్లాగా కొన్ని దేశాలకి 0.00 వరకు ఉంటుంది, కొన్ని దేశాలు 0.01 ఉంటుంది. అంటే ఆ సభ్య దేశాలకి ఓటింగ్ పవర్ అనేది IMFలో వాళ్ళ యొక్క ఓటాలను బట్టి, వాళ్ళకి ఇన్వెస్ట్ని బట్టి ఓటింగ్ పవర్ నిర్ణయించబడుతుంది. అమెరికాకి 16.49% అంటే 16.49% ఓటాలు ఉన్నాయి. అంటే ఆ ఓటాలను బట్టి ఓటింగ్ పవర్ కూడా 16.49% ఓటింగ్ పవర్ ఉంది. అత్యధిక ఓటింగ్ పవర్ ఉన్న దేశం అమెరికా. కాబట్టి IMFలో అమెరికా ప్లస్ అమెరికా మిత్ర దేశాలకే సుమారుగా 60% పైగా ఓటింగ్ పవర్ ఉంది. అంటే IMFలో ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరు అప్పు ఇవ్వకూడదు, షరతులు ఏమి ఉండాలి, ఎలా ఉండాలి అంతా అమెరికా నిర్దేశిస్తుంది. ఒక ప్రత్యేక సందర్భంలో అమెరికాకి వ్యతిరేక నిర్ణయం వచ్చిన IMFలో, ఇక్కడ IMFలో అత్యధిక ఇన్వెస్ట్మెంట్ ఉన్న దేశం కాబట్టి, అత్యధిక ఓటింగ్ శాతం ఉన్న దేశం కాబట్టి అమెరికాకి వీటింగ్ పవర్ ఉంది. అంటే మెజారిటీ నిర్ణయాన్ని కూడా వీటో చేసి తను చెప్పినట్టు చేసే హక్కు అమెరికాకు ఉంది. అంటే పాకిస్తాన్కి $2.43 బిలియన్ అంటే 20,000 కోట్ల అప్పు. ఎటువంటి పరిస్థితుల్లో? పహల్గామా ఘటన, 26 మంది భారతీయ అమాయక పౌరుల్ని లష్కర్-తోయిబా ఉగ్రవాదులు చంపేయటం, అక్కడ లష్కర్-తోయిబా పాకిస్తాన్ షెల్టర్ ఇవ్వటం. అంతేకాదు ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాదానికి షెల్టర్ ఇస్తుంది పాకిస్తాన్. నిరంతరం పాకిస్తాన్ లో షెల్టర్ తీసుకుని వాళ్ళ యొక్క నిధులతో, ఫండింగ్ తోటి ఉన్న ఉగ్రవాదులు ఆ సంస్థలు భారతదేశం దాడి చేయడం మనం చూస్తున్నాం. ఈ పహల్గామా ఘటన నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్త వాతావరణం ఉంది. భారతదేశం పాకిస్తాన్ మీద దాడులు చేసింది. ఎక్కడ చేసింది పాకిస్తాన్ మీద దాడులు? కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే ఎంచుకుని ఆ ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేసి తప్పించి మిగతాది ఏం చేయాలి. కానీ పాకిస్తాన్ ఇక్కడ జనావాసాల మీద కూడా, స్కూల్స్ అన్నిటి మీద కూడా ఈ సరిహద్దు ప్రాంతంలో దాడులు చేయటం, ఇక్కడ కౌంటర్ దాడులు, ఒక రకం ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్కి 20,000 కోట్ల డాలర్లు అంటే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. మళ్ళీ యుద్ధానికి ప్రయత్నం చేస్తుంది, ఉగ్రాలను పోషిస్తుంది, భారతం మీద దాడులు చేస్తుంది, సరిహద్దు ప్రాంతంలో దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి అప్పు ఇవ్వటం కరెక్టేనా? ట్రంప్ చెప్తాడు ఇద్దరి మధ్య శాంతి కావాలి, యుద్ధం జరగకూడదు అని చెప్తాడు. కానీ లోన్ ఎవరు శాంక్షన్ చేశారు? అమెరికా శాంక్షన్ చేసింది. ఎందుకంటే అమెరికా తన యొక్క ఓటింగ్ పవర్ కానీ, తన మిత్ర దేశాల ఓటింగ్ పవర్తో ఈ పాకిస్తాన్కి లోన్ ఇవ్వకుండా అడ్డుకోగలదు. అంతేకాకుండా వీటో కూడా చేయగలదు. ఈ రెండు కూడా చేయకుండా భారతదేశం లోన్ ఇవ్వద్దని అభ్యంతరం పెట్టినా, ఓటింగ్ దూరంగా ఉన్న IMF లోన్ శాంక్షన్ చేసిందంటే పూర్తిగా అమెరికా యొక్క బాధ్యత దీని మీద ఉంది. ఎందుకంటే అమెరికా కూడా కావాలి, వివిధ దేశాల మధ్య ఉద్రిక్త పెరగాలి, వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండాలి, దాన్ని తన వ్యాపార అవసరాలకి, రాజకీయ అవసరాలకి దీన్ని వాడుకోవాలి. అంతేకాదు అసలు ప్రధానంగా అమెరికాకి ఆర్థిక వ్యవస్థ ఆయుధ వ్యాపారం మీద ఆధారపడింది. కాబట్టి వివిధ దేశాల మధ్య యుద్ధాలు, యుద్ధ తీవ్రత, యుద్ధ ప్రమాదం ఉంటే వాళ్ళు ఆయుధాలు వ్యాపారం చేసుకోవచ్చు, అది అనుకోవచ్చు. కాబట్టి ఒక పక్కన మోడీ తన ప్రాణ సేవకుడు, మోడీ అంటే నాకు చాలా ప్రాణం అని ట్రంప్ చెప్తాడు.
ట్రంప్ కూడా మోడీ కూడా ట్రంప్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడని చెప్తాడు. కానీ మోడీ ఇక్కడ ట్రంప్ ఏం చేశాడు? మోడీ నాకు అత్యంత మిత్రుడు, భారతదేశాలు మిత్రదేశాలు అన్నాడు. కానీ పాకిస్తాన్కి ఇప్పుడున్న సరిహద్దులో ఉన్న ప్రాంతంలో ఒక ఉద్రిక్త వాతావరణం, దాడులు, వాళ్ళు ఉగ్రవాదాలు చేయించటం, ఈ ఉగ్రవాద సంస్థల మీద, ఉగ్రవాద యొక్క స్థావరాల మీద, వాళ్ళ యొక్క మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంటే ఆ సమయంలో పాకిస్తాన్కి 20,000 కోట్ల డాలర్లు ఇవ్వటం అంటే మీరు ఆలోచించాలా. ట్రంప్ ఎటువైపు ఉన్నాడు? ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటి? ట్రంప్ యొక్క ఉద్దేశం యుద్ధం వాతావరణం, ఆ ఉద్రిక్తత ఉండాల్సిందే, దాన్ని మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన దుర్మార్గం ఆలోచింది. కాబట్టి మోడీ నా ప్రియమిత్రుని చెప్తూనే పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేయడం అప్పుల రూపాయలు IMF అంటే భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమెరికన్ సామ్రాజ్యవాదం ఎప్పుడూ కూడా వివిధ దేశాల మధ్య యుద్ధోన్మాదం రెచ్చగొట్టి తన ఆయుధాలు అమ్ముకోవటానికి, తన రాజకీయ అవసరం గడుపుకుంటూ ఆలోచిస్తుంది కదా తప్పించి దానికి స్నేహధర్మం ఉండదు. ట్రంప్కి స్నేహధర్మం ఉండదు, అమెరికాకి స్నేహధర్మం ఉండదు. కేవలం వాళ్ళ వ్యాపార ధర్మం, వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ యొక్క ఆయుధాల వ్యాపారులకి లాభాలు చేకూర్చునే ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని చెప్పేసి అదే సందర్భంలో వీటో పవర్ ఉన్న కూడా అమెరికా ఈ పాకిస్తాన్కి IMF లోన్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుందో ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.